నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా మర్రిపాడ మండల కేంద్రంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సినిమా ఎంతమంది అందరూ వెళ్తారుగా 104 తీసుకుని ఏడేళ్ళు స్వేచ్ఛని చూసి ఇప్పుడు 78వ సంవత్సరంలోకి వెళ్తున్నా కూడా ఇప్పటికీ మన దేశం ఇంకా కూడాను అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉంది. సో దీంట్లో ఇప్పుడైతే భారత్ అంటే త్యాగమూర్తులు ఎందరో త్యాగం వల్ల ఈ ఫ్రీడమ్ని మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్రీడమ్ ఉన్నా కూడా మనం మెయిన్లీ యువత ఇప్పుడైతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ మళ్ళీ చేయలేం, కానీ స్వేచ్ఛాయుత భారతదేశాన్ని ప్రపంచ ఖ్యాతి భారతదేశ జెండా అన్నది ప్రపంచంలో ఎగరవేయాలి అంటే యువత ప్రజల పట్ల చాలా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే యువత చాలామంది కూడా ఈ ఫ్రీడమ్ అన్నదాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే సామాజిక మాధ్యమాలు, చిన్న వయసులోనే వ్యసనాలు, వీటన్నిటికీ అలవాటు పడడం వల్ల 144 కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడా రంగంలో కానీ ఇతర సామాజిక ఆర్థిక రంగాల్లో ఇంకా కూడా భారతదేశము అనుకున్న స్థాయికి రాలేదు అన్నది కొంచెం బాధాకరమైన విషయం. కాబట్టి పిల్లలుగా కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కానీ ఇక్కడ టీచర్స్ లేరు, కానీ మనం కూడా పిల్లలకి పేరెంట్స్ని స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది త్యాగ ఫలితం వల్ల వచ్చింది చెప్తూ ఒక వ్యక్తిగా లేదా పౌరుడిగా దేశ ఖ్యాతిని పెంచాలంటే మన బాధ్యత ఏంది అని చిన్నప్పటి నుంచి పిల్లలకి తెలియచేయాలి. ఈ డే వచ్చింది అంటే ఏదో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాం, గౌరవ వందనం చేసేసి ఒక సెలబ్రేషన్ అయిపోయింది అని కాకుండా మెయిన్లీ స్కూల్స్లో నేను టీచర్స్ వస్తారు అనుకున్నాను, ఓకే వచ్చుంటే బాగుండేది.
కానీ మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా, మన ఇళ్లలో పిల్లలకి కూడా, యువతకు కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని వ్యక్తి అన్న వాళ్ళు వ్యసనాలకు వీటికి లోను కాకుండా అన్ని రంగాల్లో మనకు ఉండేటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వేచ్ఛని వినియోగించుకుంటూ ముందుకు పోతే క్రీడా రంగంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో భారతదేశ ఖ్యాతి అన్నది ఎప్పటికీ నిలబడిపోతుంది. అలా నిలబడిన రోజు మన స్వాతంత్రానికి ఇంకా కూడా మనం వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం. సో దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత బాధ్యతగా, అందరినీ మార్చని అవసరం లేదు, మన పిల్లలకి అట్లీస్ట్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళు పెడదారి పట్టారో అంటే దేశం వెనకబడినట్లే. సో అట్లా కాకుండా పిల్లలకి నైతిక విలువలు నేర్పుతూ స్కూల్లో విద్య మాత్రమే కాకుండా ఇప్పుడు వీళ్ళు చెడిపోవడానికి చాలా వ్యసనాలు సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ గురి కాకుండా, లోను కాకుండా మన తెచ్చిన స్వాతంత్రం ఎప్పటికీ యూటిలైజ్ అవ్వాలి అంటే ముఖ్యంగా పిల్లలు, యువత అన్న వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనందరం కూడా బాధ్యతగా తీసుకుంటూ మన పిల్లలకి అందరికి కూడా నేర్పిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మర్రిపాడు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేసి ఎంపీడీఓ నాగమణి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు సలహాలు, తగు సూచనలు ఇచ్చారు. మండల కేంద్ర మర్రిపాడు జాతీయ రహదారిపై విద్యార్థులు జాతీయ జెండా ర్యాలీ నిర్వహించి స్వతంత్ర దినోత్సవ పండుగలకు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవం ఉపాధ్యాయులు తెలియజేశారు.